మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. తిరుమలలోని పాప వినాశనం డ్యాం పటిష్టపై టీటీడీ ఫోకస్ పెట్టింది. 42 ఏళ్ల కిందట తిరుమల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ డ్యాం భద్రతపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. డ్యాంను సిఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. ఈ ఏడాదిలో పరిశీలించిన ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు డ్యాం గేట్లలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేస్తే మరో 30 ఏళ్ల దాకా ఇబ్బంది లేదని సలహా ఇచ్చారు. దీంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద కేంద్ర జలశక్తి విభాగానికి చెందిన సిఎస్ఎంఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. టీటీడీ ఈ సుధాకర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు సెంథిల్, జాలే లింగేస్వామి, దీపక్ కుమార్ శర్మ బృందం డ్యాంను పరిశీలించింది. 2 రోజుల్లో పరిశీలనను పూర్తి చేసి నివేదికను రాష్ట్ర జల వనరుల శాఖ విభాగానికి అందజేయనున్నారు. చూస్తూ ఉన్నాం బ్రేకింగ్లో. తిరుమలలోని పాప వినాశనం డ్యాం పటిష్టతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. 42 ఏళ్ల కిందట తిరుమల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ డ్యాం భద్రతపై టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ సేఫ్టీ అధికారులు ఓవరాల్గా ప్రస్తుతానికి చెక్ చేశారా? అండ్ ఈ చెక్కింగ్స్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగనున్నాయి? ఆల్రెడీ ఒక కంక్లూషన్కి ఏమైనా వచ్చారా? రైట్ రమ్మబాబు, ఏదైతే తిరుమలలో భక్తుల దాహార్ది తీర్చేందుకు తిరుమలలో 5 జలాశయాలు ప్రధానంగా ఉన్నాయి. తిరుమల కొండపై 5 డ్యాములు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పాప వినాశనం డ్యాం యొక్క భద్రత ఎంతవరకు ఉందనే అంశం మీద కేంద్ర సంస్థ సాయిలాండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ వారు శాస్త్రవేత్త బృందం ప్రత్యేకంగా పరిశీలిస్తూ వస్తుంది. 42 ఏళ్ల కిందట తిరుమల నీటి అవసరాల కోసం పాప వినాశనం డ్యాం నిర్మించింది. ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు ఫిబ్రవరిలో ఈ డ్యాములు పరిశీలించి దాని మీద రీసెర్చ్ చేయాలి, కొన్ని డ్యాములు మరమ్మతు చేయాలని సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ శాశ్వత రప్పించి అధ్యయనం చేస్తారు. నిన్న ఇవాళ పూర్తిగా డ్యాముల భద్రత ఆ యొక్క ఎంతకాలం రాబోతున్నాయి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. తిరుపతి సంబంధించిన ఏఈలు డిప్టీలు కూడా టీటీడీ సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. పూర్తిగా తిరుమల గోకర్పురం డ్యాం 1963లో నిర్మించింది. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో 83లో పాపవినాశనం డ్యామ్ ని, 2002లో ఆకాశ్ గంగా, 2011లో జంట ప్రాజెక్టులు పిలిచి కుమార్ధార ప్రాజెక్టు డ్యాములు నిర్మించారు. వీటి నిల్వ 14,303,00,000 గ్యాలరీలుగా నీళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో వాటి యొక్క భద్రత, సేఫ్టీ, అలాగే నీటి వాడకము, నీటిని ఎంత చేయగలుగుతుంది, ఆ భద్రత ప్రమాణాల దృష్ట్యా ప్రత్యేకంగా నివేదికను కేంద్ర సంస్థకు రాష్ట్ర ఏపీ జలవనరుల శాఖ అప్పగించబోతున్నారు. అవును బాబు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.